హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను కౌడంగు అంటే ఆవు పేడ అయితే బెటర్. నాకు గేదెల పేడ దొరికిందండి ఇక్కడ. పర్లేదులేండి, ఇంకా మరి మనకున్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఈ పేడతోటి మనం ఆర్గానిక్గా పిడకలు ఎలా తయారు చేయాలో చెప్తాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి, బెల్లం, ఇదేమో శనగపిండి అండి. ఈ రెండు ఇప్పుడు నేను ఇక్కడ వేసేస్తాను అనమాట. ఇట్లా 2-3 గుప్పులు వేసేసుకుంటున్నానండి శనగపిండి. దీనివల్ల మైక్రోబ్స్ బాగా ఉత్పత్తి అవుతాయండి మొక్కలకు కావాల్సినవి అన్నీ. ఇది బెల్లం కూడా వేసేస్తాను. ఇవన్నీ వేసి ఇది మొత్తం ఇప్పుడు కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. కొంచెం తక్కామండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏం చేస్తున్నామంటే మన్ను అండి, కొంచెం మన్ను కూడా వేసుకోవాలి మనం. మామూలుగా గార్డెన్ సాయిల్ కాదు కానీ ఎక్కడన్నా వాడని మట్టి వేసాను అనమాట. కొంచెం నీళ్ళు జిమ్మి మళ్ళీ తక్కిస్తానండి. ఇప్పుడు మళ్ళీ ఇలా కలిపి పెట్టుకున్నామండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి ఒక ప్లాస్టిక్ అనమాట. అది పైది కట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నీడని ఆరబెట్టాలని పైన అంతా వరండా ఖాళీయే, అందుకని ఇక్కడ పెట్టమ్మా. ఇంకోటి ఇలా ఒక బౌల్ పెట్టుకుని ప్లాస్టిక్ ఇట్లా పెట్టుకుని నీడని ఆరబెట్టుకోవాలండి. ఇవేంటంటే మనకి మైక్రోబ్స్ బాగా ఉత్పత్తి అయ్యి, ఇప్పుడు వర్షాకాలం మనకి ఏమి ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకి వర్షాకాలం ఇలాంటివన్నీ తెచ్చుకోలేం కదా. ఇప్పుడే వేసవిలోని ఎన్ని చక్కగా చేసి సెట్ పెట్టుకుని దాచిపెట్టుకుని తర్వాత 1 year అంతా చక్కగా వాడుకోవచ్చండి మనం. అట్లా నేను మొత్తం చూపిస్తానండి. ఇగోండి అయిపోయినాయండి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇలా చాలా వచ్చాయండి. చూడండి ఎన్ని వచ్చాయి. ఇలా రంధ్రాలు ఎందుకు చేసుకుంటున్నానంటేనండి, ఇవి ఒక్కోసారి ఒకలాగా ముద్దలాగా మధ్యలో ఎండవండి. అందుకని ఇలా రంధ్రం చేసేసాను అనుకోండి, చక్కగా ఎండుతాయి, బ్రేక్ అవ్వకుండా చక్కగా ఒక షేప్లో ఉంటాయండి. ఇలా ఆర్గానిక్ పిడకలు ఇలాగ దొరికితే, ఎక్కడన్నా దొరికితే చేసుకోండి. కౌడంగు తెచ్చుకుని ఆవు పేడ అయితే బాగుంటుంది, మనకు దొరకదు కాబట్టి ఏది దొరికితే అదే. ఇవన్నీ ఎండబెట్టేసుకుంటానండి. వర్షాకాలం వచ్చినాటికి ఇవి చక్కగా సోక్ చేసుకుని అంటే నానబెట్టుకుని ఆ వాటర్ని ఇచ్చేయచ్చు. లేకపోతే దీన్ని చక్కగా చిన్న చిన్న మొక్కల కింద చేసేసి మొక్క మొదట్లో కూడా వేసేసుకోవచ్చండి. మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ దక్కుతాయండి. ఇది మన పేడ దొరకని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఐడియా అండి. బెస్ట్ ఐడియా అనమాట. సమ్మర్లోనే ఇవి మనకి వీలు పడుతుంది. ఎవరికైనా దొరికితే ఇలాగ చేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది కదా. ఈ ఐడియా నచ్చితే, యూస్ఫుల్గా ఉందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.